మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అణ్వాయుధాలు తగ్గించుకోవాలని చేసిన అమెరికా బెదిరింపులకు అస్సలు లొంగేదే లేదంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటున్నారు. క్షిపణుల తయారీని 2.5 రెట్లు పెంచాలని ఆదేశించారు. మరోవైపు తమ అణ్వాయుధాలను తాకడం ఎవరితరం కాదంటూ కిమ్ సోదరి అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా దక్షిణ కొరియా నుంచి సైనిక బెదిరింపులు పెరిగిన నేపథ్యంలో ఉత్తర కొరియా ఆయుధ సంపత్తిని పెంచుకునే చర్యలు ముమ్మరం చేసింది. క్షిపణుల తయారీని 2.5 రెట్లు పెంచాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఓ ఆయుధ ఉత్పత్తి కర్మాగారాన్ని సందర్శించిన ఆయన అక్కడి క్షిపణులు, ఇతర ఆయుధ సంపత్తి వివరాలపై ఆరా తీశారు. కిమ్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ KCNA విడుదల చేసింది. అందులో ఉన్నతాధికారులతో కలిసి కిమ్ భారీ క్షిపణులు పరిశీలిస్తున్నట్లు ఉంది. ఈ సందర్భంగా రకరకాల బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల తయారీ సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన దీర్ఘకాలిక ప్రణాళికను అధికారులు కిమ్ కు సమర్పించారు. వార్షిక వృద్ధి ప్రాతిపదికన ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 రెట్లు పెంచాల్సిన అవసరముందని అధికారులకు సూచించారు. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అంతకు ముందు రోజు గతేడాది ప్రయోగం విఫలమై ఆ తర్వాత మరమ్మతులకు గురైన ఓ కొత్త యుద్ధనౌక సముద్ర పరీక్షలను కిమ్ స్వయంగా పర్యవేక్షించారు. 5,000 టన్నుల సామర్థ్యం కలిగిన విధ్వంసక నౌక కాంగ్ కాన్ను కూడా పరిశీలించారు. ఉత్తర కొరియాను అణు నిరాయుధీకరణ చెయ్యాలని అమెరికా పగటి కలలు కంటోందని కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ అన్నారు. ప్యాంగ్యాంగ్ తన అణ్వాయుధ సంపత్తిని స్థిరంగా విస్తరిస్తుందని స్పష్టం చేశారు. గత నెలలో చైనా పర్యటన సందర్భంగా ఉత్తర కొరియాను అణ్వాయుధ రహిత దేశంగా చెయ్యాలని ఉమ్మడి లక్ష్యం నిర్దేశించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను యో జోంగ్ కొట్టిపారేశారు. అణ్వాయుధ దేశంగా ఉన్న ఉత్తర కొరియా హోదాను దెబ్బతీసేందుకు అమెరికా అసంబద్ధ వాదన చేస్తోందని మండిపడ్డారు. అమెరికా ఏకపక్ష ప్రకటనలకు తాము కట్టుబడే అవకాశమే లేదని కిమ్ సోదరి తేల్చి చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉత్తర కొరియా పర్యటనకు ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 7 ఏళ్ల తర్వాత జిన్పింగ్ ఉత్తర కొరియా పర్యటనకు వెళ్తున్నారు.